నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. ఆపదలో ఉన్న వారికి చేసే సాయం ఏదో రోజున తిరిగి మనకే చెందుతుందని నమ్ముతూ మానవత్వం కలిగిన ఎందరో సేవామూర్తులు అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రానికి విచ్చేసి ఇక్కడ తలదాచుకుంటున్న అయినవారంటూ ఎవరు లేని అనాథలకు వారి వంతు సాయం అందిస్తూ ఉన్నారు. నిన్న మొన్నటి వరకు రోడ్లపై దిక్కులేని వాళ్ళలా తిరిగినటువంటి ఈ అభాగ్యులు నేడు సంతోషంగా సేవాశ్రమంలో సంతోషంగా జీవిస్తున్నారంటే మానవత్వం మూర్తిభవించిన మానవ మహనీయుల వల్లనే. ఈ రక్షణాలయంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వరుడు అనాథులను ఆదుకునేందుకు వస్తున్న భక్తుల ఇష్ట కామ్యాలను నెరవేర్చుతూ ఇష్ట దైవంగా నిత్యాభిషేకాలు అందుకుంటూ ఉన్నాడు. అలా సీతారామయ్య గారు వారి కుటుంబ సభ్యులు అభాగ్యుల ఆకలి తీర్చి ఆది దేవుని ఆశీస్సులు పొందారు. ఖమ్మం జిల్లా కొత్తపాలెం గ్రామానికి చెందిన సీతారామయ్య గారు, పున్నయ్య నాయుడు గారుల కుటుంబ సభ్యులు ఈ పవిత్ర ప్రదేశానికి విచ్చేసి శ్రీ సోమనాథేశ్వరునికి అభిషేకం చేసి శంకరుని సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఈ సందర్భంగా అర్చకులు వారి పేరుపై కుటుంబ సభ్యులైన శైలజ, ప్రవల్లిక, భాన్విలక్ష్మీగార్ల పేర్లపై వారి గోత్రమైన నలచక్ర గోత్రంపై ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు అక్షితలతో ఆశీర్వదించారు. ఓం శతమానం భవతి శతాయు పురుష శతవేంద్రియ ఆయుష్యవేంద్రియే ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితిం శతం దీర్ఘమాయు. శ్రీ సోమనాథ జ్యోతిలింగేశ్వర స్వామి దివ్య అనుకూల్యత బల సిద్ధిరస్తు తథాస్తు. అనంతరం ఈ రక్షణాలయంలో తలదాచుకుంటున్న దీనుల ఆకలి తీర్చడం కోసం భాన్విలక్ష్మి గారు వారి కుటుంబ సభ్యులైన సీతారామయ్య, శైలజ, ప్రవల్లిక, పున్నయ్య నాయుడు, లక్ష్మీ నరసమ్మ, అనసూయగారుల పేర్ల మీద జీవితకాల నిత్యాన్నదాన పథకానికి తగిన విరాళాన్ని అందించి వారి పాలిట అన్నదాతగా మారి అభాగ్యుల ఆశీస్సులను, అర్ధనారీశ్వరుని అనుగ్రహాన్ని పొందారు. ఈ సేవామూర్తుల మనోభీష్టాలు నెరవేరడం ద్వారా వారి కుటుంబంలో ఆనంద సంతోషాలు వెల్లి విరియాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్ర వ్యవస్థాపకులు గట్టు శంకర గారు కోరుకుంటున్నారు. భక్తుల్లారా, జీవితంలోని ముఖ్యమైన రోజుల్లో జరుపుకునే వేడుకల వేళ అయిన వారంటూ ఎవరు లేని ఈ నిర్భాగ్యులను ఆదుకోండి. మీకు వీలైనంతలో ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చి ఆ శుభకార్యం వేళ నిష్కల్మషమైన వారి ఆశీస్సులతో మీ రంగాలలో విజయం సాధించండి. మీ సేవాభావానికి సంతసించే శ్రీ సోమనాథేశ్వరుడు మీ ఇష్ట కామ్యాలను నెరవేర్చడం ద్వారా మరింత మందికి సాయం చేయగల ఆర్థిక శక్తిని కలుగజేస్తాడు.